అబ్బా ఎక్కడ చూసినా లే ఆఫ్లే. అమెజాన్ అయితే ఇంతమందిని తీసేసింది, ఇక మరో కంపెనీ అయితే బోర్డే ఎత్తేసింది. ఇక మా పిల్లల ఉద్యోగాల పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు కదా. ఇక నో వరీస్, ఇన్ఫాక్ట్ నిన్న మొన్నటి వరకు అలాంటి పరిస్థితే ఉంది. కానీ Naukri.com కొన్ని స్టాటిస్టిక్స్ ని రిలీజ్ చేసింది. సర్వీస్ రంగంలో అద్దరిపోయే వృద్ధి కనబడడంతో ఉద్యోగ అవకాశాలు కూడా పెరగబోతున్నాయట. ఇక ఫ్రెషర్లకైతే పండగే. హాస్పిటాలిటీలో 75%, ఎడ్యుకేషన్ రంగంలో 71% నియామకాలు పెరిగే అవకాశం ఉందట. సో ఇదంత చిన్న విషయమేం కాదు కదా. ఇక ఐటీ విషయానికి వద్దాం. ఐటీ రంగంలో కూడా 16% వృద్ధి రేటు కనిపిస్తుందట. ఇప్పటికే సీనియర్స్ అందరినీ పక్కకు పెట్టేస్తున్నారు, జూనియర్స్ ని తక్కువ శాలరీకే రిక్రూట్ చేసుకుంటున్నారు అని చర్చ నడుస్తోంది కదా. ఇకపై సీనియర్స్ కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదట. ఇటు హెల్త్ రంగంలో కావచ్చు, అటు ఐటీ రంగంలో కావచ్చు, సీనియర్స్ కూడా మంచి అవకాశాలు లభించబోతున్నాయట. ఇదంతా విజన్ 2047 ఫలితమా, లేదు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 100 ఏళ్లకి భారత్ నెంబర్ 1 స్థానానికి ఎదగబోతుంది అనడానికి సంకేతమా? ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని మీరు కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.